కడప జిల్లా గండికోట హత్య కేసులో మిస్టరీ వీడట్లేదు. రోజులు గడుస్తున్న హత్య కేసు కొలిక్కి రావడం లేదు. అసలు నిందితులు ఎవరనే దానిపై పోలీసులు 18 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 14న విద్యార్థిని హత్యకు గురి కాగా గత 2 రోజులుగా మృతురాలి కుటుంబ సభ్యులను, బంధువులను విచారిస్తున్నారు. హత్యా ఘటనపై ఆధారాలు సేకరిస్తున్నారు. నేడో రేపో పోలీసులు కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. హుస్సేన్, రోజులు గడుస్తున్న ఈ కేసుకి ఇంకా మిస్టరీ వీడడం లేదు. సో ఎప్పుడు బయటకు వస్తారు సాక్షులు ఎవరు అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? థ్యాంక్ యూ రీనా. కడప జిల్లా గండికోటలో జరిగినటువంటి ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. గత సోమవారం అంటే ఇవాళకి దాదాపుగా 9 రోజులు విద్యార్థిని హత్య జరిగి దాదాపుగా 9 రోజులైంది. ఈ హత్య రాష్ట్రంలోనే అత్యంత క్లిష్టమైన కేసుగా పోలీసు అధికారులకు పరిణమించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు చిక్కుముడి వీడేందుకు ఎన్ని రకాల కీలకమైన ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పోలీసులు ఉపయోగించుకుంటున్నారనుకోవచ్చు. హత్యను అత్యంత పగడ్బందీగా హంతకులు చేశారని భావించవచ్చు. ఎందుకంటే విద్యార్థినిని అత్యంత పాశవికంగా, పైశాచికంగా చిత్రహింసలకు గురి చేసి బలంగా కొట్టడంతోనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా తెలియజేస్తుంది. అంటే ఒంటిపై ఉండేటువంటి గాయాలతో పాటు కడుపులో ఉన్నటువంటి లివర్ చిత్రమై బ్లడ్ కూడా బ్లీడింగ్ అయినట్లు మనకు పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. అంటే ఎంత బలంగా అమ్మాయిని వేధించారో, కొట్టారో కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కారణాలతోనే ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు అంటే కడుపులో బలంగా కొట్టడంతోనే లివర్ ఛిద్రమైపోయి బ్లడ్ బ్లీడింగ్ అయ్యి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా మనకు పోస్ట్ మార్టం రిపోర్టు వెల్లడిస్తుంది. ఇక పోలీసు అధికారులు కూడా పోస్ట్ మార్టం రిపోర్టుతో పాటు పోలీసు అధికారులు కూడా ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇదే విధమైనటువంటి అంశాలతోనే ఈ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని కూడా చెప్తున్నారు. ఈ హత్యకు సంబంధించి విద్యార్థినిని గండికోటకు తీసుకెళ్లినటువంటి స్నేహితుడు లోకేష్ 2 గంటల్లోపే వెనక్కి తిరిగి రావడం, ఆ తర్వాత రావడంపై కూడా ముందుగా ప్రాథమిక విచారణ జరిపి అతన్ని నిరపరాధిగా కూడా తేల్చడం జరిగింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పడం కూడా జరిగింది. అనంతరం అంటే హత్య జరిగినటువంటి సోమవారం కాకుండా మంగళవారం నుంచే అసలైన సవాల్ అంటే మంగళవారము కోయ ప్రవీణ్ అంటే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పి వెళ్ళినటువంటి కొంత సమయం నుంచే కడప పోలీసులకు అసలైన సవాల్ ఎదురైనట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే హంతకులు విద్యార్థినిని హత్య చేసి ఎలాంటి సాక్ష్యాలు వదలకుండా జాగ్రత్త పడ్డారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి మధ్యాహ్నం 12 గంటల దాకా అక్కడి టూరిస్టులకు కనిపించింది. ఆ తర్వాతే హత్య గావించబడింది. ఆ గండికోటకు చివరి ప్రాంతంగా ఉంటున్నటువంటి రంగనాయక స్వామి ఆలయ పరిసరాల్లో ఉంటున్నటువంటి కొండల్లో సిగ్నల్స్ అంటే మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా వచ్చే అవకాశం లేదు. దీంతోనే హంతకులు ముందుగా అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం అంటే ఇక్కడ హత్య చేసి పడేస్తే సిగ్నల్స్ దొరకవు, తర్వాత ఫోన్ నెంబర్లు ట్రేస్ కావు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రణాళిక ప్రకారం అక్కడ హత్య చేసి ఉండవచ్చునని కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా విద్యార్థికి సంబంధించి ఒక చున్నీ ఒక చోట, కాలేజ్ బ్యాగ్ ఒక చోట, లంచ్ బాక్స్ మరో చోట, ఇక విద్యార్థిని మృతదేహం అయితే ఆ స్వామి రంగనాయక స్వామి వారి ఆ ఆలయం పక్కన అంటే దూరంగా ఉన్నటువంటి ముళ్ళపొదల్లో పడేయటం జరిగింది. ఇక హత్య జరిగిన రోజు విద్యార్థినికి సంబంధించినటువంటి సమీప బంధువుల్లోనే అంటే హత్య జరిగినటువంటి రోజు విద్యార్థిని సమీప బంధువుల్లో కొంతమంది అదే గండికోట ప్రాంతంలో తిరుగాడినట్లుగా కూడా పోలీసులు అంటే మొబైల్ నెంబర్ల ఆధారంగా ట్రేస్ అవుట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హతురాలకు సంబంధించిన ఒక సోదరుడు గండికోటలోనే ఉండి పలుమార్లు ఫోన్లు చేసినట్లుగా విచారణలో తేలింది. అయితే సదరు సోదరుడు ఎవరెవరికి ఎన్నెన్నిసార్లు ఫోన్లు చేశారు అనేటువంటి విషయాలను కూడా విచారణలో పూర్తిగా సమాచారాన్ని రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈ అంటే హతురాలైనటువంటి విద్యార్థినికి స్వయాన
గజనాన్న కుమారులు అయినటువంటి ఇద్దరు తర్వాత సొంత సోదరుడు ఒకడు, ఇంకా తల్లిదండ్రులు, మరికొంతమంది బంధువులను కూడా పోలీసులు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ కు పిలిపించి పలు దఫాలుగా విచారించారు. ఇప్పటికీ కూడా విచారిస్తూనే ఉన్నారు. ఒకవైపు దర్యాప్తు బృందాలు గండికోటలో ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నాయి, ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అనేటువంటి ఉద్దేశంతో ఇంకా అక్కడ విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే విద్యార్థిని ఎవరు, ఎందుకు, ఎలా చంపారు, ఎందుకు ఎవరితో చేయించారు అనే అంశంపై కూడా పోలీసులు గట్టిగా తమదైన శైలిలో విచారిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే హతురాలైనటువంటి విద్యార్థిని దూరపు బంధువులను సైతం, అంటే వీళ్ళతో సంబంధాలు, అంటే ఫోన్లలో మాట్లాడినటువంటి వాళ్ళ దూరపు బంధువులను సైతం కూడా కొంతమందిని స్టేషన్ కు పిలిపించి ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు, అంటే ఈ విద్యార్థినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఉమ్మడి కుటుంబం, గతంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఎవరికి ఆస్తుల గొడవలు ఏమైనా ఉన్నాయా, అలాగే వీళ్ళ కుటుంబాలకు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి అనే అంశంపై కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని రకాల విచారణ పూర్తి చేయగా అసలైన నిందితులు ఎవరో తేల్చి, అంటే ఇప్పటికే పోలీసులకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది, ఎవరు చేశారు, ఎవరు హత్య చేశారు అనేటువంటి సమాచారం ఉంది. అయితే ఈ సమాచారంలో ఇంకా కొన్ని, అంటే పకడ్బందీగా అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా అసలైన హంతకులు ఎవరు అనేటువంటి అంశంపై గుట్టు విప్పాల్సినటువంటి విషయం ఒక్కటే మిగిలి ఉంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీలైనంత తొందరలో పోలీసులు ఈ గండికోట రహస్యాన్ని ఛేదించేటువంటి అవకాశం ఉంది. రైట్ హుసేన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.